మాస్క్ అడిగిన సుధాకర్ గారిని ఏ విధంగా చంపేశాడు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చంపేశారు, అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి మా అక్కయ్యని ఎందుకు ఇలా వేధిస్తున్నారని చెప్పంటే అతని మీద పెట్రోల్ పోసి నోట్లో గుడ్డలు గుక్కి సజీవ దహనం ఏ విధంగా చేశారు. తోట చంద్ర ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చేయగొట్టం కాదు, జగన్ చేయగొట్టమంటే నేను కొట్టనన్నందుకు నడిబజార్లో పేకను ఎలా కోశారు, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించాలని చెప్పని వాళ్ళు భావించారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా తక్కువగా అంచనా వేశారు. ఎందుకంటే నా అవినీతి గురించి పట్టించుకోవట్లేదు, నా అరాచకాన్ని గురించి పట్టించుకోలేదు, నా తండ్రి నా తాతల యొక్క చరిత్రను చూసి నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళు. నాకు మొట్టమొదటి 67 శాసనసభ స్థానాలు ఇచ్చారు, ఉప ఎన్నికల్లో గెలిపించేశారు, అధికారాన్ని ఇచ్చారు, 151 స్థానాలు ఇచ్చారు. అంటే నా గురించి ప్రజలు పట్టించుకోవట్లేదు, నేను చెప్పేది జనం నమ్ముతున్నారు, కాబట్టి నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒకే ఒక్క అహంకారంతో వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇదంతా. నిజంగానే అంటే ఇక్కడ మనకి 5 సంవత్సరాలు మనం నష్టపోయినా కూడా ప్రజలకి స్పష్టంగా ఒకటి అర్థమైపోయింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యమాలు చేయలా, హడావుడి చేయలా, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఓటు అనే ఆయుధంతో ఇప్పుడు 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఎక్కడ ధరావత్తు కూడా రాకుండా చేస్తున్నారు. అంటే ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిగిలిన వాళ్ళలాగా వీరావేశంతో బయటకు వచ్చేసి ఏదో హడావుడి చేసేసి కక్షలు కాట్యన్యాలు తీసుకునే తత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అధికారంలో వచ్చిన కాడి నుంచి రాయలసీమను రతనాలసీమగా మారుద్దాం, ఇక్కడ కక్షలు కాఠిన్యాలు ఉండకూడదని చెప్పని ఏదైతే వైరు వర్గాలు ఉన్నాయో వాళ్ళను కలుపుకొని ముందుకెళ్లే తత్వంతో ఆయన ముందుకెళ్ళాడు. అంటే ఇక్కడ జలం కావాలి, జనం కావాలనుకుంటున్నాడు ఆయన. రక్తపు టేర్లు పారించాలని ఆయన కోరుకోవట్లేదు. రాక్షసత్వంగా ముఠా నాయకులని పెంచి పోషించేసి వాళ్ళ చేతులతోటి వాళ్ళ అండదండలతోటి అధికారంలో రావాలని ఆయన కోరుకోవట్లా. ప్రజలు స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలతో ఓట్లు వేయాలా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళకేం కావాలి, నీరు కావాలి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, అలాగే రహదారులు నిర్మించాలి, విద్యుత్ సౌకర్యం కావాలి, పరిశ్రమలు రావాలి. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమ గురించి ఒకసారి కానీ మనం ఆలోచించుకుంటే ముఖ్యంగా అక్కడ విస్తారమైనటువంటి భూమి ఉంది చాలా. అంటే ఇప్పుడు తమిళనాడు ఎక్కడ దాకా వచ్చేసింది, ఇక దానికి మద్రాసుకి దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోయింది. అలాగే హైదరాబాద్, అటు చూసుకుంటే కర్ణాటక, ఈ మూడింటికి మధ్య ఉన్నది ఏంటి రాయలసీమ ప్రాంతం. ఆ రాయలసీమ ప్రాంతంలో విపరీతంగా భూమి ఉంది.